సో సినిమాల్లో అంతా బిజీగా ఉన్నారు. సినిమాల్లో కంటిన్యూస్‌గా వరుసగా మంచి బిగ్గెస్ట్ మూవీస్ చేస్తూ ఉన్నారు. సడెన్‌గా మీకు ఈ ప్రపోజల్ వచ్చినప్పుడు యాదాద్రి టెంపుల్‌ని రెన్యువేషన్ చేయాలి. మళ్ళీ కొత్తగా నిర్మించాలి అన్నప్పుడు ఆ ప్రపోజల్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఒకటండి, చాలామంది ఏమనుకుంటారంటే నేను ఆ డైరెక్టర్ దగ్గర నుంచి డైరెక్ట్‌గా టెంపుల్‌కెళ్ళాను అనుకుంటారు. ఆ! సో, అది కాదండి. అంటే నాకేంటంటే నేను టెంపుల్స్ ఫిలింలో బిజీగా ఉన్నప్పుడే నాకు చిన్నజీవ స్వామి గారు పరిచయం. ఆయన నాకు సోమవారితో కలవడం అయింది. అదే సార్. అప్పుడు సోమవారం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్లాన్ చేస్తున్నారు ముచ్చింతల్లు. ముచ్చెంతలో. సార్ నాకు డిజైన్స్ అంతా నన్ను అడిగారు అప్పుడు. హ్మ్. సో, నేను సోమవారం దగ్గరికెళ్ళి సోమవారం ఒక బిల్డింగ్ చూపించారు. ఒక ఎలివేషన్ చూపించి దీనికి ఫసాడ్ టెంపుల్ లాగా రావాలి. నాకు లేదు అట్లాగా. హ్మ్. మా ఒక ఆర్కిటెక్ట్ చేసాడు బెంగుళూరు అతను. హ్మ్. నాకు రాలేదు. మీరు చేంజ్ చేస్తారా అన్నారు. సో, బాగుంది కాన్సెప్ట్. బట్ నాకేంటంటే బిల్డింగ్ మీద ఎంత చేసినా కూడా కనెక్ట్ అవ్వదు. హ్మ్. బట్ డిజైన్ ఆర్కిటెక్ట్ అండ్ యూనో స్కల్ప్చర్ 2 డిజైన్ మిక్స్ అవ్వాలి అని నాకు ఒక థాట్ వచ్చి నేను దాని గురించి మర్చిపోయాను యాక్చువల్‌గా. ఓకే. షూటింగ్ బిజీలో ఉన్నా. ఓకే. అండ్ 'నాయక్' అండ్ వంశీ గారిది కూడా ఒక సినిమా, 2 సినిమాలు పక్కన పక్కన చేస్తున్నా. ఓకే. సో, అప్పుడు నాకు అనిపించింది సరే మనం సోమవారం అడుగుతున్నారు, ఆల్రెడీ లేట్ అయిపోయింది 1 మంత్ అంటే నాకు కాల్ వచ్చిందండి. హ్మ్. అంటే ఆల్రెడీ ఆనంద్ సాయి గారు ఏంటి చేస్తారా లేదా వెయిట్ చేస్తున్నాము యాహ్! అని అంటే, నేను అప్పుడు సోమవారం దగ్గరికి వెళ్ళి యాక్చువల్గా ఏంటంటే నాకు కుదరదు అని చెప్పడానికి వెళ్ళాను నేను బేసిక్గా. ఓకే. నాకు కనెక్ట్ అవ్వట్లేదు ఆ బిల్డింగ్. నేను ఫ్రెష్గా ఒక డిజైన్ చేశాను అక్కడికి వెళ్ళిన తర్వాత. ఓకే. స్పాట్లో అక్కడ అనుకొని కొన్ని డ్రాయింగ్స్ చేశాను. అక్కడ ఉన్న 1 అవర్లో చేసి సోమవారం కలిసి హ్మ్. చూపిద్దాం ఓకే అనుకుంటే ముందుకు వెళ్దాం అని. చూసిన స్వామి గారికి బాగా నచ్చింది. సో, ఆయన ఇమ్మీడియట్గా మనం దీన్నే ప్రొసీడ్ అవుదాం, అది మర్చిపోదాం, మీరు ఇచ్చిన డిజైనే మనం వెళ్దాం, దీని మీద డీటెయిల్గా వర్క్ చేయాలి. అండ్ దీని మీద మనకి ఏంటంటే బేసిక్గా శాస్త్ర ప్రకారంగా ఉండాలి. అండ్ నేను కూడా నీకు యు ఆర్ ఎ వెరీ గుడ్ ఆర్టిస్ట్, బట్ నీకు యూ హ్యావ్ టు లెర్న్ ద సపోర్ట్. శాస్త్రం ఆల్సో. ఓకే. సో, నేను స్థపతులు కూడా నేను కనెక్ట్ చేస్తాను. అండ్ ఒరిస్సాలో ఉన్న రఘునాథ మహాపాత్ర అని పద్మవిభూషణ్ ఆయన్ని పిలిచి ఆయన నాకు పరిచయం చేశారు. సో, ఆ రకంగా నేను అప్పుడు డిసైడ్ చేశాను సినిమా ఓకే. చేద్దామా లేదంటే సోమవారితో ఉండమా అని. హ్మ్. బట్ నాకేంటంటే 2 చేయలేము. ప్యారలల్‌గా సోమవారితో ఉండడం మళ్ళీ సినిమాలు చేయడం మనకి వర్కౌట్ అవుతుంది షెడ్యూల్. మీరు కూడా పవన్ కళ్యాణ్ గారి లాగానే. ఏదైనా ఒకటి చేయాలి. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చేయాలి. ఎస్. సో, అప్పటికే డిసైడ్ అయిపోయానండి. ఇంకా సినిమాలు వద్దనుకున్నాను. బట్ నాకు రామేశ్వరరావు గారు పిలిచి, యాహ్! మీరు సినిమాలు ఇన్ని బిజీగా ఉన్నారు. ఇక్కడంటే ఇది ప్రాజెక్ట్ ఉంటుందో లేదో తెలీదు. ఇట్ విల్ టేక్ అనదర్ 4, 5 ఇయర్స్ అన్నారు. లేదు లేదు నాకు సినిమాలు చాలు ఇంకా. ఇది నాకు ఇంట్రెస్టింగ్ అయిన సబ్జెక్టే. నేను నేర్చుకోవచ్చు ఇక్కడి నుంచి ఆ జర్నీలో స్టార్ట్ చేశానండి. సో, నాకు కంప్లీషన్ వాళ్ళు 2, 3 ఇయర్స్ జిఆర్ గారితో ఉండి, ఆయన ఆశ్రమంలో ఉండి, మై హోమ్ ఆఫీస్‌లో ఉండి, తర్వాత డ్రాయింగ్స్ అన్నీ ఇచ్చాను వాళ్ళకి. ఓకే. కంప్లీట్ డ్రాయింగ్స్ అంతా కాన్సెప్ట్, ఎలివేషన్స్ అన్నీ డిజైన్ చేసి సోమవారికి ఇచ్చిన తర్వాత దెన్ నాకు యాదాద్రి ద యాదాద్రి టెంపుల్‌కి వెళ్ళాలంటే వి షుడ్ హ్యావ్ సమ్ ఎక్స్‌పీరియన్స్. ఎగ్జాక్ట్‌లీ మనం సార్. సినిమా సెట్‌ని వచ్చి రియలిస్టిక్‌గా చేయలేం. అవును. బట్ దట్ సబ్జెక్ట్ టోటలీ డిఫరెంట్. అవును సార్. ఇది అట్లా కాదండి. అది 1-2 మినిట్స్ మీరు సినిమాలో చూపించడానికి కష్టపడతారు. ఆర్ ఎల్స్ అట్‌లీస్ట్ మాక్సిమం అంటే ఒక 10 మినిట్స్‌లో మీరు ఒక సెట్‌ని డిజైన్ చేసి ఆ 10 మినిట్స్ విజువలైజేషన్ కోసం కష్టపడతారు. కానీ ఇది కొన్ని జనరేషన్స్ కొద్దీ మీరు దాన్ని జనరేషన్స్ దెన్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక ఫిలిం సెట్ వేస్తామంటే, సో ఎగ్జాంపుల్ ఒక ప్యాలెస్ వేస్తే వీ హ్యావ్ ఎ గ్రౌండ్ గ్రాఫ్ ప్లాన్ ఉంటుంది. యాహ్! పిల్లర్స్ ఉంటే పిల్లర్ డిజైన్ చేస్తాం, దాన్ని మోల్డ్ చేస్తాం, దాని డై తీసి ఫైబర్లను పిఓపిలో వెళ్ళిపోతాం. ఏదో ఒకటే. యాహ్! సో విల్ గో విత్ దిస్. బట్ ఇక్కడ అట్లా కదండి, ప్రతి పిల్లర్ యూ హ్యావ్ టు డిజైన్. శాస్త్ర ప్రకారం హైట్ ఉండాలి, ఆ స్టోన్ని మనం ప్రాపర్ స్టోన్ సెలెక్ట్ చేయాలి, ప్లస్ దానికి లేయర్ డ్రాయింగ్స్ ఇవ్వాలి. అండ్ అది అయిన తర్వాత మనకి యాజ్ పర్ డ్రాయింగ్ స్టోన్ వాళ్ళు చెక్కుతున్నారు లేదా మనం ఫాలో అప్ చేయాలి. ఇక్కడంటే మనకి ఒక్కసారి డ్రాయింగ్ ఇస్తే 2, 3 డేస్లో 1 వీక్లో మనకి మోల్డ్ అయిపోయి ఫైబర్ పిల్లర్స్. ఇక్కడంటే ఇట్ విల్ టేక్ మంత్స్. అవును. సో ఒక పిల్లర్ చేయడానికి 2, 3 మంత్స్ పడుతుంది. సో సిమిలర్ మిర్రర్ ఇమేజ్గా ఉండాలి అన్ని పిల్లర్స్. అవును. సో దాన్ని ఫాలో అప్ చేయాలి. ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్, ఇట్స్ నాట్ ఎ 1 డే వర్క్ అండి. అసలు సినిమా అనేది ఒక 6 మంత్స్ 1 ఇయర్. ఇది అట్లా కాదండి. సో ఆ 6 మంత్స్ 1 ఇయర్ మూవీలో మన వర్క్ ఎంత ఒక 2 మంత్స్ ఉంటుంది. బట్ టెంపుల్ అట్లా కాదండి. వీఆర్ ద ఆన్సరబుల్ పర్సన్ టు ఎవ్రీ వన్. సో ఇట్స్ అ పబ్లిక్ మనీ.
అండ్ మనం చేస్తున్నాము ప్రతి pen డ్రాయింగ్స్ శాస్త్రప్రకారంగా ఉండాలి. అండ్ దర్ ఇస్ అ కమిటీ హ్యాస్ టు అప్రూవ్ మై డ్రాయింగ్స్. ఎస్. అన్నీ కరెక్ట్గా ఉందా లేదని చూడాలి. తర్వాత స్కల్ప్టర్స్తో కూర్చోవాలి, వాళ్ళకి డ్రాయింగ్స్ ఇవ్వాలి. సో ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్. ఛాలెంజ్ సార్ మీకు అది, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అండ్ ఇంటీరియర్ డిజైన్ మీకు గర్భగుడికి వెళ్తే ఆ థాట్ ఎలా వచ్చింది? మొత్తం గోల్డ్ అంబియన్స్తో, సో దగదగా మెరిసిపోతున్న అదొక కొత్త ప్రపంచంలోకి వెళ్ళడం ఫీలింగ్ వస్తుంది యాదగిరి గుట్ట మనం ఇప్పుడు గర్భగుడికి వెళ్తే. సో ఆ థాట్ ఎలా వచ్చింది? థాట్ అంటప్పుడు నాకు నార్మల్గా మీకు ఎనీ టెంపుల్ గర్భాలయంతో వచ్చే ముఖ మండపం మండపం అంతా కొంచెం అందంగా ఉంటుంది, అలంకారంగా ఉంటుంది మండపం. అది మనకి డిపెండ్స్ ఆన్ ద స్కేల్. ఇక్కడ ఏంటంటే మనకి టెంపుల్ అనేది గర్భాలయం కింద ఉండదు. మనకి గ్రౌండ్ నుంచి మన కిందకి వెళ్ళాలి, దగ్గర 21 ఫీట్ డౌన్లో. అవును సార్. సో మీరు కిందకి వెళ్ళేటప్పటికి గర్భాలయం ఉంది కాబట్టి మళ్ళీ మనం ఫస్ట్ ప్రాకారం లేదు, ముందు ప్రాకారం లేదు, మీకు అవుటర్ ప్రాకారం లేవు. సో ఇది చెయ్యాలంటే బిగ్ ఛాలెంజ్. సో ఒక 6-7 months డిజైన్స్ చేస్తూనే ఉన్నాను. అంటే సీఎం గారితో కూర్చోవడం, సీఎం గారు కొన్ని సజెషన్స్ ఇవ్వడం, ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది. అప్పుడు నాకు అనిపించింది అంటే డబుల్ రూఫ్ హైట్ చేద్దాము. సో పైన ప్రహ్లాద చరిత్ర పెడదాము అక్కడ ఉన్న దాంట్లో. సో దూరం పెంచుదాము. దూరం పెంచిన ఐడియా స్వామీజీ గారు ఇచ్చారు. ఎందుకంటే గర్భాలయం వరకు మాకు ఆ పరిమితి లేదు లోపలికి వెళ్ళి చేయడానికి. సో ఉన్న టెంపుల్ గర్భాలయం యాస్టీస్ అట్లా ఉంచి అండ్ చుట్టూ మిగతా అంతా చేసాం. సో గర్భాలయంలో మేము అసలు లోపల కూడా ఎంటర్ అవ్వలేదు. సో అక్కడి నుంచి ఆల్వార్ పిల్లర్లు పెడదాం అనేది. ఎక్కడ కూడా మనకి ఆల్వార్లో నిలబడేది ఎక్కడ లేదు, అంతా మీకు సిట్టింగ్ పొజిషన్లో. సో ఇక్కడ యాదాద్రిలో అదొక స్పెషల్గా ఉంటుందని చెప్పి అప్పుడు ఏం కొత్తగా ఉంటుంది. మనం గుడి ఇప్పుడు అందరూ గుడి చేస్తున్నారు. గుడి అనేటప్పటికీ ఒక టెంపుల్, ఒక ఇన్నర్ ప్రాకారం, అవుటర్ ప్రాకారము, గోపురాలు 4 పక్కలు, ఇది కామన్గా ఉంది. సో దాంట్లో డిజైన్స్ ఎట్లా తీసుకుందాం, ఏ ఆర్కిటెక్చర్ తీసుకుంటే దీనికి అందంగా ఉంటుంది. ఇప్పుడు తమిళనాడు అంటే మోరవెన్ పల్లవ ఆర్కిటెక్చర్ ఉంటుంది, పాండ్యన్ ఉంటుంది, చోళ ఉంటుంది. మనకేంటంటే ఇక్కడ మనకి ద్రావిడన్ తీసుకున్నప్పుడు నాకు తంజావూరు టెంపుల్ ఉన్న విమాన గోపురం అనిపించింది. అప్పుడు మనం యాదాద్రిలో అట్లా చేద్దాం అనేది. లోపల ప్రకారం కొంచెం కాకతీయ ఆర్కిటెక్చర్ తీసుకున్నాను. అవుటర్లో వచ్చి పల్లవ తీసుకున్నాను, అవుటర్ ప్రకారం మండపాలు. ఇట్లా ఒక్కొక్క ఆర్కిటెక్చర్ అన్నీ ఉండాలి. ఇన్ ఫ్యూచర్ జనరేషన్ వెళ్ళి చూసే పిల్లలు కూడా, వాళ్ళు కూడా ఒక సబ్జెక్ట్ ఇది. గుడికి వెళ్ళేటప్పుడు ఓన్లీ దేవుడిని దర్శించుకోవడం కాదు, ఎడ్యుకేషన్ లాగా. సో డెఫినెట్గా ఆ ఎక్స్పీరియన్స్ యాదాద్రిలో 100% చేయాలని చెప్పి నేను దాని ముందుకు వెళ్ళానండి.